హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకొక మంచి నాన్ వెజ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చా. అది చికెన్ కర్రీ. పులావ్‌లోకైనా, చపాతీ, రోటీ, పుల్కా లేదంటే ప్లెయిన్ రైస్‌లోకైనా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. నాకు టైం లేనప్పుడు చాలా సింపుల్‌గా నేనెలా చికెన్ కర్రీనైతే చేస్తానో, అదే ఈ వీడియోలో అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్ మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ చికెన్ కర్రీ కోసం అయితే నేను 750 గ్రామ్స్ దాకా చికెన్ అయితే తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ అయితే చేసేసుకున్నా. కావాలనుకుంటే మీరు ముక్కలని మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చు. నేను మరీ చిన్నగా కాకుండా, మరి పెద్దగా కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు, కలర్ కోసం 2 స్పూన్ల దాకా కాశ్మీరీ చిల్లీ పౌడరు, అలాగే కారం కోసం 2 స్పూన్ల చిల్లీ పౌడరు. ఇది కొంచెం కారమే ఉంటుంది కాబట్టి 2 స్పూన్లే వేసుకుంటున్నా. దాంతోపాటు 2 స్పూన్ల దాకా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు, పావు టేబుల్ స్పూన్ అంతా మిరియాల పౌడరు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకును చేత్తో ఇలా బాగా నలిపేసి వేయండి. ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా నెమ్మదిగా ఒక 2 నిమిషాల పాటు వేళ్ళతో బాగా మ్యారినేట్ చేసుకోవాలా. ప్రతి ముక్కకు కూడా ఉప్పు, కారాలు బాగా పట్టేలాగైతే మనం మ్యారినేట్ చేసుకోవాలా. చికెన్ టేస్ట్ అనేది మనం మ్యారినేట్ చేసే విధానాన్ని బట్టే ఉంటుందనమాట. ప్రతి ముక్కను కూడా ఇలా కొంచెం రుద్దినట్టు అన్నట్టయితే ఉప్పు, కారం అనేది లోపల వరకు పోయి కర్రీలో కూడా ప్రతి ముక్క కూడా టేస్ట్ బావుంటుంది. లేదంటే లోపల చప్పగా అనేది ఉంటుంది. అందుకే మనం మ్యారినేట్ చేసే దాన్ని బట్టే చికెన్ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా అంతా కూడా మొత్తం ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిపిన తర్వాత ఒక 3, 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలనుకుంటే మీరు చీలికలుగా కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. ఈ మిర్చీలు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకొని దీనంతా ఈవెన్‌గా అయితే గిన్నెలో సర్దేసుకుందాము. ఇలా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు పక్కనైనా పెట్టుకోండి. లేదంటే మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్‌లో అయినా కూడా పెట్టేయండి. అప్పుడే ముక్కలకు ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఒక ఇంచు దాకా చెక్క అయితే వేసుకుందాం. అలాగే మీ చికెన్ క్వాంటిటీని బట్టి లవంగాలైతే యాడ్ చేసుకోండి. నేనైతే 3 లవంగాలనైతే వేసుకుంటున్నా. అలాగే ఒక్క యాలకు. దాంతోపాటు ఒక 2 స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నా. గుప్పెడంతా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్నంతా కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పలచగా కాకుండా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల దాకా లేదా 3 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నా. నేను ఆయిల్ వేయడం లేదు. కావాలనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు. పూర్తిగా ఇది మీ ఆప్షను. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పెద్ద సైజు ఉల్లిపాయను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే ఒక 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ కూడా చాలా టేస్ట్ అనేది బావుంటుంది. ఎప్పుడైతే తాలింపు రెడ్‌గా ఫ్రై అయిపోతుందో అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులోకైతే కలిపేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా నెమ్మదిగా వేసేసుకోవాలి. అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి కుక్కర్‌లోకి. నేనైతే దాదాపుగా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టేసినాను. చికెన్‌కైతే రెస్ట్ ఇచ్చేసినాను. ఇప్పుడంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మీదకి, కిందకి అంతా కూడా ఈ తాలింపంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అంతా కూడా. నేనైతే చికెన్‌కి విజిల్ పెట్టనండి ఎప్పుడు కూడా. విజిల్ పెట్టడం వల్ల ముక్క అయితే ఉడుకుతుంది కానీ లోపల దాకా అయితే ఉప్పు, కారం చేరదు. అందుకే విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఒక 8-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్టయితే మనకు ముక్క అనేది సాఫ్ట్‌గా, జ్యూసీగా అయితే బావుంటుంది.
10 నిమిషాల తర్వాత మీకైతే చూపిస్తున్నా చూడండి. కొంచెం బాగా ఉడికింది కదా! ఒకసారి అంతా కలబెట్టుకున్న తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్నాం కదా! కొబ్బరి, కొత్తిమీర పేస్టు అది వేసేసుకుందాం ఇప్పుడు. కావాలనుకుంటే మీరు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేసేసుకోండి. నాకైతే గ్రేవీ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది కాబట్టి మరీ పల్చగా వద్దు కాబట్టి నేను వాటర్ అయితే యాడ్ చేయడం లేదు. ఇదంతా కూడా మసాలా బాగా కలిపేసుకోవాలంతా కూడా. ఒకసారి చెక్ చేసుకోండి. అడుగేమైనా పట్టేసిందేమో, అడుగు మాడిపోయినట్టుంది. చెక్ చేసుకోండి. థిక్‌గా ఉంది కాబట్టి తొందరగా అడుగు పట్టేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నానన్నమాట. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనము ఆయిల్ పైకొచ్చేదాకా కూడా మనము ఉడికించుకోవాలన్నమాట. చూడండి 2 నిమిషాల తర్వాత మొత్తం ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం. చూసారు కూడా మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసమైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.